విరామం అనంతరం స్వాగతం. చిరంజీవి గారు, ఎంతసేపు మీది మీరు విసురుకోవడం, మీది మీరు గోక్కోవడం తప్ప కొంచెం పొరుగువానికి సహాయపడదామని ఉండదా సార్? సార్ నాకు అందట్లేదు, ఎడం భుజం కింద 2 ఇంచీలు పైన గోకండి సార్. సర్లేండి, ఏం చేస్తాం. ఎనీవే, ముఖ్యమైన ప్రతిపక్ష నేత లేకపోతే ఏదో బోసిగా ఉందండి. మన నెల్లూరు రిటర్న్డ్ శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు నేరుగా విచ్చేస్తున్నారు. సార్ వెల్కమ్ సార్. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. మొత్తమని పదారేళ్ళరా, నా స్వామి కట్టుకుంటే 3 ముళ్ళురా. మొత్తమని పదారేళ్ళరా, నా స్వామి కట్టుకుంటే 3 ముళ్ళురా. అయ్యో పాపం పాపాయమ్మ, టింగుర్రంగా బంగారమ్మ. అయ్యో పాపం పాపాయమ్మ, టింగుర్రంగా బంగారమ్మ. అటు చూస్తే 25 పోరాణి కట్టుకథలు చెప్పమాకులే. పుట్టింటోళ్ళు తరిమేశారు, అయ్యో పాపం పాపాయమ్మ, కట్టుకున్నాడు వదిలేశాడు. టింగుర్రంగా బంగారమ్మ. ఓకే ఓకే ఓకే. అదేంటి సార్, రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోతుంటే మీరేమో హ్యాపీ మూడ్తో ఎంట్రీ ఇచ్చారు సార్. పుట్టింటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని తరిమేశారు, పార్టీని కట్టుకున్న వైఎస్ఆర్ వదిలేశాడు. అయ్యో పాపం, ఈ రాష్ట్ర పరిస్థితి ఇలా ఉందని చెప్పి నేను పాడుతా వస్తా ఉన్నానమ్మా. వాహ్ క్యా బాత్ హై. ఆ మాదిరిగా ఈ ప్రభుత్వం పనికిమాల ప్రభుత్వం అని చెప్పి నేను చెప్తూనే వచ్చా. ఏ ఒక్కరు కూడా నమ్మలా. ఇప్పుడు వీళ్ళ చేష్టలతో ప్రజలకంతా తెలిసి వస్తా ఉంది. శిశుపాలుడు 100 తప్పులు చేసినట్లుగా ఈ కిరణ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తా ఉంది. ఈ సమ్మెకి కారణాలు కానివ్వండి, అదే మాదిరిగా ఉద్యోగస్తులను తొలగించడం కానివ్వండి, ఆ మాదిరిగా పెట్రోల్ ధర పెంచడం కానివ్వండి, వ్యాట్ కానివ్వండి, ప్రస్తుతం ఇప్పుడు ఈ కరెంటు కోత కానివ్వండి, ఇవన్నీ తప్పుల మీద తప్పులు. కీపిటప్ కిరణ్ కుమార్ రెడ్డి, కీపిటప్ అమ్మ. అది తగులుకో అమ్మ ఫిడేలు. ఇవన్నీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, కడుపులో పెట్టుకుంటారు. కీలరికి వాత పెట్టే రోజు కూడా నీకు ముందుందమ్మా, ముందుంది. పైగా మా మామగారి కాన్సెప్ట్ ని దోపిడీ చేసి కాపీ కొట్టి మీ రాజశేఖర రెడ్డి 2 రూపాయలంటే నువ్వెప్పుడు రూపాయి అంటావా? నిజానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి 30 కేజీలు ఇవ్వమంటే దాన్ని 20 కేజీలకి తగ్గించి 2 రూపాయలు 1 రూపాయలు చేసి ప్రజల దగ్గర మార్కులు కొట్టాలని చెప్పి చూస్తా ఉన్నావా? అసలు కరెంట్ రేటుకి దిక్కులేదు, పెట్రోల్కి అదుపే లేదు, ఎరగదీసిండు. బియ్యం మాత్రం రూపాయికి ఇస్తావా? బాగుందమ్మా, బాగుంది. కీప్ ఇట్ అప్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏం కేసీఆర్, నీకు కూడా సేమ్ ఫీలింగే కదా? అవు బాబా, నాకు కూడా సేమ్ ఫీలింగ్. అది దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి సీఎం సాబ్? అరే రే, ఎన్నెన్ని మాటలు అంటా ఉన్నారు. అయినా ఇన్ని మాటలు అనేదానికి మీకు నోరెట్టా వస్తా ఉంది. నవంబర్ 1కి వెళ్ళి కిలో బియ్యం 1 రూపాయికి ఇచ్చేదానికి మేము ప్రకటన కూడా చేసినాం. ఇంకా 2,60,00,000 కుటుంబాల్లో దీనిలో నుంచి లబ్ధి పొందేదానికి గుడక ఉన్నది. అట్టనే 24 లక్షల రేషన్ కార్డులు, 5 లక్షల పింఛన్లు, ఇట్టా ఆదర్శనీయ జన పథకాలు చేస్తా మేము ముందుకు పోతా ఉంటే మీరు కడుపు మండి ఏదేదో మాట్లాడుతా ఉన్నారు. అంతేకాదు, మేము ప్రతి 6 నెలలకి ఒక ప్రజాకర్షణ పథకాన్ని గుడక ప్రవేశపెట్టి అద్భుతమైన పాలన అందించేదాన్ని గుడక సిద్ధం చేస్తా ఉన్నాం. ఇంకా రాజీవ్ యువ కిరణాల పేరిట 15 లక్షల ఉద్యోగాలు, శ్రీనిధి పేరిట మహిళలకి బ్యాంకు, అట్టనే పావలా వడ్డీ, పంట నష్టానికి సంబంధించి 3,000 కోట్లు అందించే ప్రక్రియ, ఇట్ట అనేక బృహత్తర పథకాలు మేము పెడతా ఉంటే దానిని చూసేదానికి లేక ఇట్ట ప్రచారం చేస్తా ఉన్నారు. ఏమన్నారు? మీ మామ ఎన్టీఆర్ పథకాన్ని మేము కాపీ కొట్టినామా? ఏం మాట్లాడుతా ఉన్నారు? నిజానికి విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా నాయన సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్నప్పుడు 2 రూపాయలకే కాదు, ₹1.90 బియ్యం ఇచ్చిన ఘనత అయింది. ఆయన వారసుడిగా ఇంకా రూపాయికే ఇచ్చేదానికి నేను ఆర్డర్ వేసిన. దీనికి మీరు గౌరవపడాలా? ప్రజలకి నిజం చెప్పండి, అంతేగాని ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసేదానికి లేదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఓకే సార్, ఓకే సార్. చంద్రబాబు నాయుడు గారు, మీరు నెల్లూరులో ఒకరిని దుష్ట శక్తి అన్నారు. ఆవిడ ఇప్పుడు లైన్లో ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం సార్. అక్కమ్మ, నేను హ్యాపీ మళ్ళీ ప్రోగ్రామ్కి వస్తే ఎవరెవరికో ఫోన్ కలుపుతా ఉన్నావు. ఆవిడ గారు ఇప్పుడు లైన్లోకి వస్తే ఏదేదో మాడుతుంది.
నేను కేసీఆర్ అమ్మా! వెళ్ళిపోతా కాదు సార్ కాదు సార్. ఏ, కుదరదు, ఉండండి సార్, కుదరదు. ఉండండి సార్. అబ్బా ఉండండి సార్. నమస్కారం దేవన్ గాని కిషోర్ దాస్. ఏమిటి నాయన చానాళ్ళ తర్వాత ఫోన్ చేశావు, ఏమిటి విషయం? మేడం మీకు ఫోన్ చేయగానే చంద్రబాబు నాయుడు గారు పారిపోతానంటున్నారు. ఆయన చెయ్యికి లింక్ వేసి మరీ పట్టుకున్నాను మేడం. చాలా మంచి పని చేసావు నాయన, లేకపోతే ఆయన ఓ రకంగా దొరికే మనిషే కాదుగా, అలాగే పట్టుకొని ఆయన. చెప్పండి మేడం. ఏం మాట్లాడమంటావు నాయన? అసలు ఆ చంద్రబాబు నాయుడుది నోరు మున్సిపల్ చెత్తకుండినా నాయన, ఆయనది నోరు కంపు కొట్టే నోరు నాయన. ఆయన నోటికి ఏదొస్తే అది పేలుతా ఉన్నాడు. అసలు ఎంత ధైర్యం ఆయనకి! నెల్లూరు బహిరంగ సభలో నన్ను దుష్టశక్తి అంటాడా, నా మూలంగానే దేవుళ్ళ లాంటి వాళ్ళ మామగారి మీద తిరగబడాల్సి వచ్చిందని అంటాడా, లేనిపోని మాటలన్నీ మాట్లాడతాడా? అన్నీ అబద్ధాలే బాబు. ఆయన్ని మించిన భూతం, ఆయన్ని మించిన రాక్షసుడు మరొకరు లేరు నాయన. ఆయన కళ్ళు నెత్తికెక్కి అధికార దాహంతో ఎలాగైనా సరే ముఖ్యమంత్రి కావాలని నా మీద వంకబెట్టి కుటిల బుద్ధితో దైవ సమానులైన మా ఆయన గారిని, వాళ్ళ మామగారు అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారిని దింపాల్సి వచ్చిందని సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూసావా నాయన? ఏం అల్లుడు గారు, అలా మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది? లక్ష్మీభారత్ ఏం మాడతావు? నీ నోరు అదుపులో వచ్చుకో. ఏ క్షణాన మా ఇంట్లోకి దాపరించావు గాని అప్పటి నుంచే మాకు శని పట్టుకుంది. మా కుటుంబం అస్తవ్యస్తం అయింది. పార్టీలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. దేవుళ్ళు అంటే మా మామగారిని ఎదిరించాల్సిన పరిస్థితి వచ్చింది. నేనేమో మోసగాళ్ళ ఓ వెన్నుపోటుదారుడిగా నాకు మార్క్ అంటించారు. ఇదంతా నీ వల్లే దాపరించింది. నువ్వు మాట్లాడద్దామని కూడా ఏటో. ఆయన అలాగే అంటాడు మేడం, మీరు కానివ్వండి. ఏం కానీయడం ఏమిటో నాయన? అసలు ఆయన ప్రకటించిన ఆస్తుల వివరాలు చూసారా? అందులో ఏసమెత్తన్న వాస్తవం ఉందా నాయన? ఆయనకి సొంత కారు లేదంట, ఇంటి పైకప్పు కూడా కారుతా ఉందంట, ఆయనకి 39 కోట్లే ఆస్తులు ఉన్నాయంట. ఇది ఎక్కడ విడ్డూరం నాయన? ఓ పని చేయ అల్లుడు గారు, నీకు నేను రాష్ట్రం అంతా తిరిగి జోలి పట్టి అడుక్కొని నీ ఇంటి పైకప్పు వేయిస్తాను, కారుతుందన్నావుగా, అలాగే నీకు కారు కూడా కొనిపెట్టి ఆ కారుకి డ్రైవర్ని కూడా పెట్టి జీతం నేనే ఇస్తాను నాయన. ఇది చాలా, ఇంకా రోజువారీ తిరగడానికి సాదర ఖర్చులు, పాకెట్ మనీ కూడా ఇమ్మంటావా నాయన? ఏం మాట్లాడతావో ఏమిటో. అసలైనా అక్కడ మా అబ్బాయి జగన్ ఉన్నారా? నమస్కారం అమ్మా, నేను ఇక్కడే ఉన్నాను. చంద్రబాబు గురించి చాలా చక్కగా చెప్పారు. ఇంకా చెప్పండి అమ్మా. ఏమి చెప్పడం ఏమిటో నాయన, నిన్ను చూస్తా ఉంటే నా గుండె తరుక్కుపోతా ఉంది నాయన. ఏసీలో పుట్టి ఏసీలో పెరిగి నువ్వు ఎండనక వాననక ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఎవరిని పడితే వాళ్ళని ఓదారుస్తా ఉంటే నేను చూడలేకపోతా ఉన్నాను నాయన. చాలా బక్కజిక్కిపోయావు నాయన. అసలు నన్ను అడిగితే ఈ రాష్ట్రానికి ఆశ జ్యోతివి, ఆశ కిరణానివి నువ్వే నాయన. రాబోయే ముఖ్యమంత్రి కూడా నువ్వే కావాలని ఆకాంక్షిస్తూ నీ ఆరోగ్యం కాపాడుకోమని మనసారా చెప్తా ఉన్నాను బాబు. ఉంటాను కిషోర్ దాస్ గారు, ఉంటాను. ఉంటానమ్మా, నమస్కారం. పోమా పో, శనిపోయింది. ఎక్కడి నుంచి దాపరించదాయడో మాతలే చెచ్చే. ఓకే, నెక్స్ట్ గోల్ చేయడానికి అంబటి రాంబాబు గారు వస్తున్నారండి. ఈ లోపల మీరు తీసుకోండి ఒక విరామం.